డూ ఇట్ అంటిల్ యూ అచీవ్ ఇట్. ఇది నేను మా నాన్నని చూసి నేర్చుకున్నాను. ఇఫ్ మా నాన్నకి ఏదైనా కావాలి అని ఆయన మనసులో పడిందంటే నో మ్యాటర్ వాట్ ఖచ్చితంగా ఆ పని చేసే తీరుతాడు. కొంతమందికి కుక్కలు ఇష్టం, కొంతమందికి పిల్లలు ఇష్టం కదా. అట్లా మా డాడీకి కోళ్ళు అంటే చాలా ఇంట్రెస్ట్. మేము చిన్నగా ఉన్నప్పుడు మా దగ్గర ఒక 200-300 కోళ్ళ వరకు ఉండేవి. సో టైం పాస్ అయ్యే కొద్దికి ఇంకా మా డాడీ బిజినెస్లో బిజీగా అయిండు. మా ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ఆ కోళ్ళ సైడ్ తక్కువ ఆలోచించేవాడు. సో రీసెంట్గా మా గ్రాడ్యుయేషన్ కూడా ఫినిష్ అయింది కాబట్టి సో హీ వాంట్స్ టు డూ సంథింగ్ విచ్ గివ్స్ హిమ్ పీస్ అన్నట్టు. సో ఈ కోళ్ళు పెంచడం, వాటి పందాలు ఇవన్నీ అంటే మా డాడీకి చాలా ఇంట్రెస్ట్. అది మా డాడీకి మనశ్శాంతిని ఇస్తుంది అంట. సో దానికోసం ఒక షెడ్ కట్టించుకుంటున్నాడు, కోల్డ్ షెడ్ లాగా. మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా షెడ్ కన్స్ట్రక్షన్లో ఉంది, అయినాక మీకు చూపిస్తానని. ఆల్మోస్ట్ అయింది కానీ కంప్లీట్గా కాలేదు, కొంచెం లిటిల్ వర్క్స్ ఉన్నాయి. నార్మల్గా మా డాడీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలన్నట్టు అంటిల్ ఏదైనా వర్క్ ఉంటే తప్పితే, అది కూడా చాలా రేర్ కేసెస్లో. బట్ ఈ షెడ్ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందో 3 months నుంచి మీరు నమ్మరు, వెళ్తారు, మార్నింగ్ వెళ్తారు, ఆఫ్టర్నూన్ తినడానికి ఒక 1 hour వస్తారు, మళ్ళీ నైట్ 7:30 ఆ టైంకి వచ్చేవాళ్ళు. అండ్ ఎప్పుడైతే మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి అనుకున్నామో ఆ టైంలో ఈ కన్స్ట్రక్షన్ ప్లేస్లో మా కోళ్ళు ఉంటాయి అన్నట్టు. ఆ వాటిని ఒక దగ్గర వేసి వాటికి ఒక చిన్న హట్ లాగా తయారు చేసి నార్మల్ కవర్తో, అండ్ వాటితో పాటు మా డాడీ కూడా ఒక 1 month పీక్ వింటర్ టైంలో వాటితోనే అక్కడే ఉన్నారు తెలుసా, హోల్ డే కంప్లీట్గా, ఈవెన్ నైట్స్ కూడా. నాన్న, దిస్ ఈజ్ అన్ అప్రిషియేషన్ వీడియో ఫర్ యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. ఓకే గైస్, యూ ఆల్ బాయ్.